చేయాలనే సదుద్దేశంతో ఎంతో అద్భుతంగా రోటరీ క్లబ్ వాళ్ళు ఒక సేవకు పర్యాయపదంగా, సేవకు ఒక చిరునామాగా ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తూ కూడా ఎంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల యొక్క సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిరుపేద పిల్లల కోసం, అనాథ పిల్లల కోసం వాళ్ళు ప్రత్యేకంగా స్కూల్ నడుపుతున్నారు. అది చాలా గొప్ప విషయం. మరి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఆ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ చేసినటువంటి సేవలను అందరం కూడా స్ఫూర్తి తీసుకొని వారి వాటిలో నడుద్దామని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మన పాఠశాలకి అడగగానే కానీ మనకు బీరువాళ్ళు లేవని చెప్పగానే అడగగానే మనకు 5 బీరువాళ్ళు మనకు డొనేట్ చేసిండ్రు. మరి అదే విధంగా పిల్లల యొక్క సంక్షేమం అనేది ఇంపార్టెంట్. మరి వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళ నోరు బాగుండాలి కదా, వాళ్ళ యొక్క డెంటల్ సంబంధించిన పళ్ళకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేయడానికి మనం ముందుకు వచ్చారు. మరి ఇంకా మనం చప్పట్ల ద్వారా వారికి స్వాగత నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ చైర్మన్ అందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మరి ముఖ్య ప్రతినిధులందరికీ, డాక్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి సరస్వతి మాత పూజ మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. మనం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేంద్రోపశాంతే అభిజానన పద్మార్థం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బోధిపదేవి రూపస్థం కర్మ సాక్షాత్ యావత్ పూజం కరిష్యామి తాపత్రస్తు దీపారాధన ముక్తస్తు. వీణాపుత్రధారిణి హంసవహ సమాయుక్త విద్యాదానకరిణో ప్రథమ భార్గినో ద్వితీయం సరస్వతి తృతీయం శారదనేది చతుర్థం హంసవహ పంచమజం విద్యాతం సప్తం వాగీశ్వర కౌమారి సప్తం రసం బ్రహ్మచారిణి నవమ బుద్ధిదాత్యం చ దశమం వరదం ఏకాదశం చిత్రకంఠ ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశం దిశంపట సరస్వతీకరత ప్రసన్న పరమేశ్వరి సావ జీవాగ్ర బ్రహ్మరూపా సరస్వతి. ఓం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्ते महामायादेवी नमोस्ते. ओम सरस्वती देवताभ्यो नमः. पूजन करिष्यामि. ఈ రోజు మన పాఠశాలకి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి తరఫున మన పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారిచే అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రపంచ చేతులు అంటే మనం ఎట్లా శుభ్రంగా ఎట్లా ఉండాలి, చేతులు ఎట్లా కడుక్కోవాలి, మన ఎట్లా మనం బాడీ దంత పరీక్ష కార్యక్రమం డాక్టర్ గారి చేత నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి శ్రీ గోపాల్ సార్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. కాల్ ఆఫ్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా రోటరీ క్లబ్ మరి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రామంలో మన పాఠశాల యొక్క విద్యా ప్రగతికి, పిల్లల యొక్క ఆనందానికి, వాళ్ళు చదువుకున్న పుస్తకాలన్నింటినీ కూడా ఇతర సామాగ్రి, ఆట సామాగ్రిని భద్రపరచుకోవడానికి మనకి బీరువాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు దంత పరీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక అమోఘమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి
రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీతులు విజయరావు సార్ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నారు కోరుతున్నాను. అందరికీ శుభోదయం. రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మీరు వాళ్ళు వితరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య స్పీకర్ గారు మరియు డాక్టర్ కొండ అమర్నాథ్ గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గోపాల ఆచార్య గారికి, అమ్మాదాస్ పాఠశాల చైర్మన్ కళ్యాణి గారికి, మరియు మాకు పాత మిత్రుడు ఇక్కడ ఇద్దరు గోపాల్ ఉన్నారు కాబట్టి ఈసారి కూడా గోపాల్ గారు ఈసారి మాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది, సార్ మాకు వీడియో కావాలని. మరియు ఇక్కడికి వచ్చేసిన మా సెక్రటరీ గంగారెడ్డి గారికి, రాష్ట్ర ప్రెసిడెంట్ తులసిబాయి గారికి, మరియు అలాగే మాజీ కార్యదర్శి క్లబ్ బాబురావు గారికి, గుర్పేట్ సింగ్ గారికి అందరికీ శుభోదయం. రోటరీ అంటేనే సేవ చేసే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సేవ చేసే కార్యక్రమం ఇది 120 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న రోటరీ క్లబ్ కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ మీ కంజర్ గ్రామంలో దూరం చేయడానికి మాకు ముఖ్యంగా సహకరించిన మా గురుదేవ్ గారు మరియు డాక్టర్ పద్మిని రెడ్డి గారు మరియు ఆకుల మా పాస్ ప్రెసిడెంట్ ఆకుల అశోక్ గారు మరియు మనోజ్ పటేల్ గారు మరియు దర్శన్ సింగ్ గారు మరియు జితేంద్ర మహారాజు గారు మరియు భరత్ పటేల్ గారు మరియు జ్ఞాన్ ప్రకాష్ గారు వారందరి సహకారంతోనే మీకు ఈ దేవాలయం కొనియ జరుగుతుంది. వారందరికీ ఈ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ దీంట్లో ఈ దీవాలకు ఎన్నైతే డబ్బు ఖర్చు ఉందో దాంట్లో కూడా మీ స్కూల్ యాజమాన్యం సంబంధించిన టీచర్స్ సంబంధించిన డబ్బులు కూడా 25%. ఎందుకంటే మేము 100% ఇవ్వలేము. ఎందుకంటే మీ ద్వారా కూడా కొన్ని డబ్బులు వేస్తే జాగ్రత్తగా కాపాడుతారని చెప్పి ఆ ఉద్దేశంతో మేము డబ్బులు తీసుకుంటాం మీ ద్వారా. కానీ మొత్తం 100% మీకు ఇవ్వడం జరగదు. ఎందుకంటే మేము జాగ్రత్తగా చూసారు కాబట్టి అందుకోసం చేస్తూ ఉంటాం. రోటరీ చేసే ముఖ్య కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలకు పోలియో చుక్కాలు వేస్తారు. తెలుసా అమ్మా? అది ఎవరిస్తారో తెలుసా? రోటరీ క్లబ్ అంతర్జాతీయ సంస్థ రోటరీ క్లబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెడిసిన్ మొత్తం రోటరీ క్లబ్ ఇస్తుంది. మా సొంత డబ్బులతో మెడిసిన్ గవర్నమెంట్ కొనిస్తున్నాము. ఎందుకంటే అది మేము వచ్చి మేము రాబోయడం మాతో కాదు కాబట్టి మేము గవర్నమెంట్ కు ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తారు. అది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే ఈ పోలియో అంతమైందో అప్పటి వరకు కూడా రోటరీ క్లబ్ అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆ మెడిసిన్ ని ప్రపంచ వ్యాప్తంగా అందడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు 2 దేశాల్లో ఉంది. అది ఒకటి పాకిస్తాన్, ఒకటి నైజీరియా. అది కూడా ఈ సంవత్సరం అయిపోతాయి అనుకున్నాం. దురదృష్టవశాత్తు అంతం కాలేదు. ఇది నిరంతర ప్రక్రియ. అయిపోయే వరకు ఈ పోలియో రాష్ట్రం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా నిజామాబాద్ క్లబ్ గురించి చెప్పాలంటే ఇక్కడ నిజామాబాద్ బర్కత్పురలో ఎవరికైనా ప్రమాదవశాత్తు కాళ్ళు పోయినచో వారికి ఉచితంగా జైఫర్ ఫుడ్ మేము ఇవ్వడం జరుగుతుంది. అది గత 2009 నుండి నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రమాదవశాత్తు వారు కాలు పోయినచో వాళ్ళు నడవలేరు కాబట్టి అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్యంగా విద్య గురించి రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులను భారతదేశంలో బాగుపరచాలన్న కోరిక రోటరీ క్లబ్ ఉంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ స్కూళ్లలో వారికి సాయం చేయడానికి రోటరీ క్లబ్ ఎప్పుడు కూడా ముందుంటుంది. దాంట్లో భాగంగానే నేను సెక్రటరీగా ఉన్నప్పుడు గొడ్డుముట్ల జెడిపిహెచ్ఎస్ స్కూల్ కి మా మామ అయినటువంటి జెపిహెచ్ఏ పాత సమితి ప్రెసిడెంట్ గారు నేను చెప్పగానే గొడ్డుముట్ల స్కూల్ కు వారు 10 లక్షలు డొనేషన్ ఇచ్చి దానికి అభివృద్ధికి సహకరించినారు. అలాగే ఈ స్కూళ్లలో డ్యూయల్ స్కూల్ కూడా ఎన్నో స్కూళ్లలో ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ గా ఏదైతే కేజీవీపీ స్కూల్లో వాళ్లకు పండుకోవడానికి బెడ్స్ లేవు కాబట్టి బెడ్స్ కూడా మేము మాటూరు మండల్ కేజీవీపీ స్కూల్ కి 170 డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఇవ్వడానికి మా ప్రపోజల్ శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే శాంక్షన్ వస్తారు. అది కాకుండా మా సెక్రటరీ
గారి సొంత ఊరైన గుట్లలో వాళ్ళు ప్రిన్సిపాల్ గారు అక్కడ టాయిలెట్ బ్లాక్ లేదనగానే మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నుంచి అక్కడ కూడా టాయిలెట్ బ్లాక్ కట్టడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ 7th రోజు ఓపెనింగ్ ఉంది. ఇలాగే విద్యార్థుల కోసం ఏదైతే గవర్నమెంట్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన ఏదైనా అవసరం ఉంటే నాకేమైనా సూచిస్తే దానికి సహాయం చేయడానికి మేము ముందుంటాము. అలాగే ఇప్పుడు మీకు కొన్ని సూచనలు సలహాలు డాక్టర్ గారు శుభ్రత గురించి చెప్తారు. దాన్ని అందరూ విని దాని తర్వాత వారు డెంటల్ క్యాంప్ కూడా నిర్వహిస్తారు. కాబట్టి వీరందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటారు. శతాబ్ద కాలంగా అంటే 125 సంవత్సరాల నుంచి ఈరోజు మనం పోలియో చుక్కలు మీరు అందరూ వేసుకున్నారు. మీరు ఎలా ఒకసారి మనం పోలియో చుక్కలు అందరూ వేసుకున్నాం, నేను కూడా వేసుకున్నాను కదా. నేను కూడా మనం అందరం కూడా చప్పట్ల ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ దగ్గర కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎన్నో విలువైనటువంటి సేవ చేస్తూ అమూల్యమైనటువంటి సేవలు అందిస్తూ పాఠశాల మౌలిక సదుపాయాలు అంటే ఈ సమాజం మాకేం ఇచ్చిందని కాదు, సమాజానికి మేమేం చేస్తున్నామని మీరు ముందు చూపుతో ముందుకెళ్తూ పిల్లల యొక్క మౌలిక రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారికి సర్వదా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు చేసినటువంటి ఈ దాతృత్వ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలను ఎన్నుకొని మా కోరికను మా అభ్యర్థులను మన్నించి మా పాఠశాలకి బీరువాలు వితరణ చేసి ఇట్టి కార్యక్రమానికి మా పాఠశాలకు ఇచ్చేసిన మా పాఠశాల పక్షాన మొదటగా స్వాగతం, ధన్యవాదాలు. క్లబ్ అనగానే సేవా కార్యక్రమాలకు పెట్టినటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. ఒక చరిత్రలో జ్ఞాపకాలుగా రోటరీ క్లబ్ మిగిలిపోతుంది. మనకు సేవా తత్పరత, పరోపకారం అనేటువంటిది ప్రకృతి నుంచి మనకు తెలుస్తుంది. వృక్షాలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, గోవులు ఉన్నాయి. ఇవన్నీ ఏమీ కూడా కోరుకోకుండానే ఇతరులకు ఉపకారాన్ని చేస్తుంది. అవన్నీ కూడా మనకు కనిపించేటువంటి దేవతలు. మన శరీరం ఉన్నదే ఉపకారం చేయడానికి. ఎవరైతే నిస్వార్థంగా ఉపకారం చేస్తారో, పరోపకారం చేస్తారో వాళ్ళు అంతులేని ప్రేమను పొందుతారు. కాబట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుందో అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ప్రపంచ వ్యాప్తంగా చేస్తూ మరి గుర్తింపు పొందుతూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందులో భాగంగా మా అభ్యర్థనకు మీరు మన్నించి ఇక్కడ వితరణ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషం. 25% అనగానే మా పాఠశాలలో కూడా ఉమాగౌరి మేడం ముందుకు వచ్చింది. ఉమాగౌరి మేడం, సార్ పాఠశాల తరఫున అందరం ఎందుకు, నేను ఒక్కదాన్ని ఇస్తాను సార్ అని ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఉమాగౌరి మేడం కూడా మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చాలా పనులు జరిగాయి. ఇంకా కొన్ని ఇక్కడ ఈ ఎలకల బాధ బాగా ఉండే వస్తువులను కొడుకువేయడం జరిగింది. కంప్యూటర్స్, వైర్లు ఇవన్నీ కూడా కొడుకువేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి వస్తువులను కాపాడుకోవడం ఎలా అనేటువంటిది ఇంపార్టెంట్ ఫైల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటివి. కాబట్టి అవన్నీ భద్రత కావాలా, మనకి ఎట్లా బీరువాలు కావాలా, ఉన్నటువంటి బీరువాలు కూడా కొన్ని లాక్స్ చేరిపోయినట్టు ఉంటాయి అనేటువంటి ఆలోచనతో దీనిలో ముఖ్య పాత్ర ఉమాగౌరి మేడం మరియు గోపాలకృష్ణ పోషించడం జరిగింది. ఇలా అనగానే రోటరీ క్లబ్ ద్వారా సార్ మనం దీన్ని వాళ్ళకు తెలియజేద్దాం, వాళ్ళకు మన పరిస్థితి వివరిద్దాం, ఎట్లా అయినా కానీ వాళ్ళకి రిక్వెస్ట్ చేద్దామని చాలా కష్టపడ్డాడు గోపాలకృష్ణ. కాబట్టి దాన్ని మీరు కూడా మన్నించి మరి మా పాఠశాలను ఎన్నుకొని మా పాఠశాలకు ఈ కార్యక్రమం లోపల విచ్చేసినందుకు కూడా
ధన్యవాదాలు. అలాగే మా విద్యార్థులకు కూడా మరి రోటరీ క్లబ్ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలందరూ కూడా వివరిస్తున్నారు. వాళ్ళకు కూడా చిన్నతనం నుంచి మరి పరోపకారం అనేది సేవా కార్యక్రమాల పట్ల అవగాహన అనేటువంటిది ఈ కార్యక్రమాల్లో జరుగుతుంది. కాబట్టి వాళ్లకు మా విద్యార్థుల పక్షాన కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇక అంతేకాకుండా ఈరోజు మరి డెంటల్ చెకప్ కార్యక్రమాన్ని కూడా మీ రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. పిల్లలకు కూడా డెంటల్ చెకప్ మరియు ఆరోగ్యం విషయంలో సూచనలు, పరిశుభ్రత విషయంలో సూచనలు కూడా డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. కాబట్టి డాక్టర్ గారి సూచనలు విద్యార్థులు చక్కగా వినండి, దాన్ని అమలు పరుచుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఉపకారం చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి సూచనలు చక్కగా వినండి. మరొకసారి రోటరీ క్లబ్ యాజమాన్యానికి అందువల్ల ఈ ప్రోటోకాల్ అన్నీ కూడా కొంత కొత్తగా ఉన్నాయి మాకు. అవన్నీ తెలియాలంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ నేమ్స్ అవి కూడా కొంత ఉన్నాయి. కాబట్టి మొత్తం టోటల్ రోటరీ క్లబ్ నిజామాబాద్ యాజమాన్య అందరికీ కూడా మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేసినందుకు. మరి నేటి కార్యక్రమం యొక్క ముఖ్య వక్త తనకి ఎంతో పనున్నా కూడా ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిళ్లన్నీ పక్కకు పెట్టి మన కోసం ఈ రోజు ముందుకు వచ్చినటువంటి మన ప్రియతమ రొటేరియన్ అదేవిధంగా డాక్టర్ కె అమర్ కల్పించే విధంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వేదిక అలంకరించిన పెద్దలకి గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ కంజర్ స్కూల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ప్రిన్సిపల్ గారు, మేడం గారు. మనము ఇప్పుడు ఈ వీక్ అది శానిటైజేషన్ అండ్ హైజీన్ మెయింటెనెన్స్ వీక్ అని సెలబ్రేట్ చేస్తున్నారు ఈ వారము. సో మనం ఏ కేర్ తీసుకుంటాం? ప్రతిరోజు అందరు స్నానం చేస్తారా? దట్ ఈస్ బేసిక్ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు చూస్తుంటాం పిల్లలు లేజినెస్ వలన స్నానం చేయ అట్లా మారం చేస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు ముందే ఎండాకాలం వచ్చింది కదా, మొత్తం బాడీ అంతా స్వెట్టింగ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ స్నానం చేయడం బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. ఎన్ని పనులున్నా వదిలేసి హైజీన్ కేర్ అనేది తీసుకొని స్నానం చేయడం. మరియు వీలైతే సమ్మర్ సీజన్ బయట ఆడుకుంటాం కదా, రోజంతా దుమ్ము పడుతుంది, చెంత అవుతుంది, బాడీ మీద అంతా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అలాంటి ఈవినింగ్ కూడా నైట్ పడుకునే ముందు చేస్తే ఇంకా బాగుంటుంది. మరియు హ్యాండ్ హైజీన్ మనము ఒకసారి మీరే డే మొత్తం అబ్జర్వ్ చేయండి, ఎక్కడెక్కడ ముడతాం మనం, ఎక్కడెక్కడ ఆబ్జెక్ట్స్ ముడతామని. డోర్ హ్యాండిల్స్ ముడతాము, బాత్రూమ్ వెళ్తాము, ఇట్లా గోక్కుంటాము, ఇటు గోక్కుంటాము, పెన్ నోట్లో పెడతాము, పెన్సిల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆలోచించుకుంటా ఇట్లా కొరుకుతూ ఉంటాం కదా, పెన్సిల్ డోర్లు కొరుకుతారు. అవన్నీ మంచిగా వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ కదా. సో ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ అంతా మన బాడీ లోపలికి పోయి ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఊరుకోతే కొందరికి మోషన్స్ అవుతూ ఉంటాయి, పిల్లలకు వామిటింగ్స్ అవుతుంటాయి. పేరెంట్స్ ఇక్కడ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వామిటింగ్స్, మోషన్స్ మెడిసిన్స్ ఇచ్చేసి టెంపరీ రిలీఫ్ అవుతుంది. కానీ అంటే ప్రాబ్లం ఏంది, ఎందుకు వస్తుంది అని అబ్జర్వ్ చేయాలి కదా. సో హ్యాండ్ హైజీన్ కానీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మన పరిసరాలు కూడా నీట్ గా ఉంచుకోవాలి. చుట్టుపక్కల మనం ఉండే ఇల్లు చుట్టూ కానీ స్కూల్ చుట్టూగా నీట్ గా ఉంచుకొని ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా చూసుకోవాలి. మరియు మనము అక్కడిక్కడ ముడతాం కాబట్టి తినే ముందు ఎస్పెషల్లీ ప్రతి అట్లీస్ట్ 20 seconds హ్యాండ్ వాష్ చేసుకోవాలి సోప్తో కానీ, లేదంటే లిక్విడ్ సోప్ వస్తుంది కదా, లిక్విడ్ సోప్ ఇంకా బెటర్ అన్నట్టు. యాడ్ కూడా చూస్తుంటాం కదా, హర్బ్ అన్టచ్ అని, ఏ డ్రాప్ కూడా ప్యూర్ ఫ్రెష్ ఉంటుంది అన్నట్టు. సో కనీసం 20 seconds మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మరియు నెయిల్స్ నీట్ గా ట్రిమ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఏదో స్టైలిష్ గా అంటే పెద్ద నెయిల్స్ పెంచుకోవడం అదంతా దాంతో డస్ట్ జమ్ అవుతుంది, బ్యాక్టీరియా జమ్ అవుతుంది అన్నట్టు. సో మనము ఈ ఎట్లా వాష్ చేసుకోవాలి అంటే దాని ఒక టెక్నిక్ ఉంటుంది, 6 steps ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ మంచిగా జస్ట్ నేను చూపిస్తాను. జస్ట్ లిక్విడ్ సోప్ తీసుకొని పామ్స్ రబ్ చేసుకోవాలి, పామ్స్ రబ్ చేసుకోవాలి. మరియు ఫింగర్స్ మధ్యలో రబ్ చేసుకోవాలి. ఈ ఫింగర్స్ ఇట్లా రబ్ చేసుకోవాలి, ఈ హ్యాండ్ తో ఇట్లా అన్ని డైరెక్షన్స్ ఇట్లా. మరియు నెయిల్స్ మధ్యలో ఇట్లా రబ్ చేసుకోవాలి, థమ్స్ ఇట్లా మొత్తం అన్ని సైడ్స్ ఆఫ్ ఫింగర్స్ అండ్ నెయిల్స్, పామ్స్ అన్ని సైడ్స్ అప్ టు రిస్ట్ వరకు రబ్ చేసుకోవాలి. ఓకేనా? కనీసం 20 seconds
ప్రతిసారి తినే ముందు ఇట్లా వాష్ చేసుకోవాలి. మరియు ఎక్కడన్నా మనం పబ్లిక్ ప్లేసెస్ లో కానీ సమ్ పబ్లిక్ టాయిలెట్స్ అట్లా ఎట్లా వెళ్ళినప్పుడు కూడా మరి ఇమీడియట్ గా వాష్ చేసుకోవాలన్నట్టు అట్లా. సో సోప్ వాటర్ ఇస్ బెటర్. హ్యాండ్ శానిటైజర్ వస్తుంటాయి కానీ అంత అవసరం లేదు. మేము సర్జరీస్ చేస్తుంటాము, పేషెంట్ ని ట్రీట్మెంట్ చేస్తుంటాం కాబట్టి రెగ్యులర్ గా శానిటైజేషన్ వాడుతుంటాము. అంటే సర్జరీ చేసేటప్పుడు ఎక్కువ కేర్ తీసుకొని అప్ టు ఎల్బోస్ వాష్ చేసుకోవడము, స్క్రబ్ చేసుకోవడం ఉంటుంది. కానీ మన రొటీన్ గా తినే ముందు కంపల్సరీ చేసుకుంటుండాలి, మరియు మధ్య మధ్యలో హ్యాండ్ వాష్ చేస్తుండాలి. అట్లాంటి కేర్ తీసుకుంటే మనకు ఎలాంటి రోగాలు రావన్నట్టు, ఎలాంటి అంటు వ్యాధులు కానీ, ఎలాంటి స్టమక్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ రావు. మరియు దాంతోపాటు బాడీ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. మనం తినే తిండి ఫుడ్ ఎక్కడి నుంచి తింటాం? మౌత్ నుంచి కదా. సో టీత్ బాగుండాలి కదా, టీత్ స్ట్రాంగ్ ఉండాలి. పన్ను పుచ్చిపోతే, పన్ను నొప్పి అయితే తినొస్తుందా? న్యూట్రిషన్ తగ్గిపోయి హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది, స్టడీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మీరు చదువుకుంటా ఉంటారు, పన్ను నొప్పి అవుతుంటే మీ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఎగ్జామ్ టైంలో కేర్ తీసుకోవాలి కదా. సో డైలీ కనీసం 2 times బ్రషింగ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. ప్రొద్దున ఒకసారి మరియు నైట్ పడుకునే ముందు. నైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మార్నింగ్ కంటే. డే అంతా మన తిన్నదంతా లోపల ఫుల్ అయిపోతుంది కదా, అంతా తట్టుకుంటా ఉంటది. మళ్ళీ చాక్లెట్స్ తింటారు, బిస్కెట్స్ కానీ అలాంటివి తింటే మొత్తం టీత్ పైన లేయర్ లెక్క ఫామ్ అవుతుంది. సో కంపల్సరీ నైట్ కూడా బ్రషింగ్ చేయాలి. ప్రతిసారి తిన్నప్పుడు పుక్లిచ్చి ఉమ్మడం అలాంటివి చేస్తుండాలి. మరియు ఇప్పుడు సమ్మర్ సీజన్, మనకి చాలా వేడైతుంటది కాబట్టి ఐస్ క్రీమ్ తింటుంటారు. సో మచ్ ఆఫ్ షుగర్ విల్ బి దేర్ ఇన్ ఐస్ క్రీమ్. మరియు కోల్డ్ ఉంటుంది, దాంతో కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, కోకా-కోలా అట్లాంటివి మొత్తం టీత్ ని డ్యామేజ్ చేస్తాయి. ఒక 1 day 24 hours ఒక పన్నుని కోక్లా, కోకా-కోలా కానీ థమ్స్ అప్ ఉంచితే నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అరిగిపోతుంది పన్నంతా. అంత యాసిడ్ ఉంటుంది దాంట్లో. సో మాక్సిమం అవాయిడ్ చేయాలి. మళ్ళీ పొరపాటున ఎప్పుడైనా తాగితే కోల్డ్ బెవరేజెస్ మరియు మళ్ళీ వాటర్ తాగడం, పుక్లించి ఉమ్మడం అట్లా చేస్తుండాలి. చాక్లెట్స్ తిన్నా, బిస్కెట్స్ తిన్నా అట్లా. మాక్సిమం మనకి అట్లా అనిపిస్తే, హీట్ అనిపిస్తే కోల్డ్ బటర్ మిల్క్ కానీ హెల్తీ డ్రింక్స్ ఉంటాయి కదా, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ మరియు లైమ్ వాటర్, లెమన్ వాటర్ అలాంటివి తాగుతుండాలి. మరియు యాజ్ బికాస్ ఆఫ్ ది సమ్మర్ సీజన్ కంటిన్యూ హైడ్రేషన్ ఎక్కువ, వాటర్ ఎక్కువ తీసుకుంటుండాలి. సో మన బాడీ కూడా ఎప్పుడు హైడ్రేటెడ్ ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ తీసుకొని మనం హెల్తీగా ఉండొచ్చు. యాజ్ వి నో హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకొని మనం హెల్త్ కాపాడుకోవాలి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినాను రోటరీ క్లబ్, చాలా చాలా ధన్యవాదాలు. మనం ఏదైనా సార్ చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ మనం పర్సనల్ గా ప్రతి ఒక్కరికి సార్ చెక్ చేస్తారు కాబట్టి మరి అద్భుతమైనటువంటి ఆరోగ్య సలహాలు, దాంతో పాటు పళ్ళకు సంబంధించినటువంటి సంక్షిప్తంగా వివరించి ఇప్పుడు మనకు అందరికీ పరిచయం అయిపోతున్నందుకు సార్ ఒకసారి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేవా కార్యక్రమం చేస్తూ సేవా కార్యక్రమం రోటరీ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న 5 బృందాలతో పాటు ఒక ఆరోగ్య సదస్సును కూడా ఏర్పాటు చేసేందుకు వాళ్ళకి కృతజ్ఞతగా మనం రోటరీ ప్రజలందరికీ కూడా మనం సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా క్లబ్ సెక్రటరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నేటి కార్యక్రమం యొక్క అదేవిధంగా పూర్వాలు వచ్చిన దాంట్లో నరసింహ సార్ గారిని సన్మానం స్వీకరించాల్సిన కోరుతున్నాను. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాబురావు సార్ గారిని సన్మానం స్వీకరించాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ కార్యక్రమానికి మన పాఠశాల బాగోగులకు సంబంధించిన ప్రతి అకౌంటబిలిటీ కూడా కళ్యాణి మేడం గారు ఆధ్వర్యంలో, పెద్దసారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్దేశించిన చైర్మన్ గారు వారు ఎన్నో కార్యక్రమాలు చేయిస్తా ఉన్నారు.
ఈ సందర్భంగా ఇంకొక అన్న ఆగే అనాథం జరిగింది కాబట్టి వారికి తులసిబాయి గారు ఈ మేము తెలిసిన మా పాస్ ప్రెసిడెంట్ తులసిబాయి గారు